రామ్టాక్కి తిరిగి స్వాగతం. సిపిఎం 1964లో సిపిఐ నుంచి బయటకొచ్చి పెట్టుకున్నటువంటి కొత్త పార్టీ, మరో కమ్యూనిస్ట్ పార్టీ. కాకపోతే సిపిఐ కన్నా కూడా మాస్ బేస్ ఉన్నటువంటి పార్టీగా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా బెంగాల్, కేరళ, ఆంధ్ర ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిపిఐలో ఉన్నటువంటి మెజారిటీ నాయకులు సిపిఎం వైపుకు వచ్చారు. కేరళ, బెంగాల్లో మెజారిటీ అప్పటి నుంచి సిపిఎంలో కొనసాగిన ఆంధ్రలో ఒక ప్రత్యేక పరిణామం జరిగింది. 67లో సిపిఎం నుంచి వచ్చిన నక్సలైట్ చీలికలో మెజారిటీ నాయకత్వం సిపిఎం నుంచి బయటకు వచ్చి నక్సలైట్లో చేరిపోయారు. అసెంబ్లీలో ఉన్నటువంటి సిపిఎం నాయకుడే చేరిపోయాడు, తరిమెల నాగిరెడ్డి, చంద్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఇలా చెప్పుకుంటే అతిరథ మహారథులందరూ కూడా సిపిఎం నుంచి బయటకు వచ్చారు. దాంతో సిపిఎం ఆంధ్రలో పూర్తిగా ఉనికి కోల్పోయింది, తెలంగాణలో పాక్షికంగా ఉనికి కోల్పోయింది. నిజం చెప్పాలంటే ఆంధ్రలో శ్రీకాకుళం సిపిఎంకి అత్యంత బలమైన యూనిట్ మొత్తం నక్సలైట్ల వైపు వెళ్ళిపోయింది. ఇది చరిత్ర. సరే, ఆ తర్వాత బెంగాల్, కేరళలో అధికార పార్టీగా నిలబడింది. ఒకసారి వచ్చినా, రెండోసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా, మరొకసారి అధికార పక్షంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఒక్క కేరళలోనే ఆ ప్రయత్నం ఉంది. అంటే 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సిపిఎంది. ఒక మూమెంట్లో పైకి వెళ్ళినటువంటి సిపిఎం తర్వాత పూర్తిగా అధపాతాలానికి పోయింది. దానికి వాళ్ళు చెప్పింది ఎన్నో కారణాలు, చారిత్రక తప్పిదాలు జరిగాయట. ఉమ్మడి పార్టీలోనే 1948లో బిటి రణదవే లైన్ ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు అసలు మనకు స్వాతంత్రమే రాలేదు, వీళ్ళు బ్రిటిష్ ఏజెంట్లు, అంత దుందుడుకు పంధా తీసుకున్నాడు. తర్వాత అదొక పెద్ద చారిత్రక తప్పిదమని తర్వాత ఉమ్మడి పార్టీనే సరిదిద్దుకుంది, చెంపలేసుకుంది. అటువంటి ఎన్నో జరిగినాయండి. మాకినేని బసవపున్నయ్య ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల తర్వాత సమీక్షలో అసలు మనం ఇంకా పూర్తిగా సంపూర్ణ విప్లవానికి, టోటల్ రెవల్యూషన్ ఏదైతే జయప్రకాష్ నారాయణ తీసుకొచ్చాడో పూర్తిగా మమేకమై ఉండాల్సింది, కాలేకపోవటం వలన మనం విస్తరించలేకపోయామని చెప్పి ఇంకొక చారిత్రక తప్పిదమని చెప్పి చెంపలేసుకున్నాడు. తర్వాత ఈ జ్యోతిబాసుకి ఒక ఆఫర్ ఇచ్చింది అప్పుడున్న నాన్ బీజేపీ ప్రభుత్వం అనుకుంటా, ఆఫర్ ఇచ్చింది జ్యోతిబాసు నాయకత్వాన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని. దాన్ని మేము ప్రభుత్వంలో చేరమని నిరాకరించింది సిపిఎం. తర్వాత చారిత్రక తప్పిదమని చెంపలేసుకుంది. ఆ తర్వాత యుఎస్ న్యూక్లియర్ ఒప్పందానికి ప్రకాష్ కరత్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచే విత్డ్రా చేసుకుంది, అది తప్పిదమని తర్వాత చెంపలేసుకుంది. ఒకటి కాదండి, ఇలా చెప్తే ఎన్నో చారిత్రక తప్పిదాలట ఇవన్నీ కూడా. తర్వాత చెంపలేసుకోవటం అలవాటైపోయింది సిపిఎంకి. ఇప్పుడు కొత్తగా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏప్రిల్లో కోజికూడులో వాళ్ళ 24వ కాన్ఫరెన్స్ జరగబోతుంది కాంగ్రెస్. దాంట్లో ముందుగా ఒక ముసాయిదా తీర్మానాన్ని పెడతారు. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, బీజేపీ ఫాసిస్టు పార్టీ కాదు, మోడీ ప్రభుత్వం ఫాసిస్టు ప్రభుత్వం కాదు, కనీసం నయా ఫాసిస్టు ప్రభుత్వం కూడా కాదు. ఎందుకంటే పార్లమెంటు నడుస్తుంది, పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెడుతున్నారు, అన్నీ కాకపోయినా కొన్ని బిల్లులు జేపీసీకి పంపిస్తున్నారు, జాయింట్ సెలెక్ట్ కమిటీకి, స్టాండింగ్ కమిటీకి పంపిస్తున్నారు, అంటే స్క్రూటినీకి పంపిస్తున్నారు. వచ్చిన తర్వాత మెజారిటీ సభ్యులతో పాస్ చేస్తున్నారు. పార్లమెంట్లో అల్లర్లు జరుగుతున్న సమయంలో పాస్ చేసి ఉండొచ్చు, అల్లర్లు జరగడానికి బీజేపీ ప్రభుత్వం కారణం కాదు కదా.
ఆ తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత అది సుప్రీంకోర్టుల్లో న్యాయ స్క్రూటినీ జరుగుతూ ఉంది, న్యాయ పరీక్ష కూడా జరిగింది. ఎన్నో చూడండి, ఆర్టికల్ 370 సుప్రీంకోర్టు విచారించింది. అయోధ్య రామాలయాన్ని సుప్రీంకోర్టు విచారించి వాళ్ళు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిన తర్వాతనే అయోధ్య రామాలయాన్ని కట్టారు. మరి ఇది ఫాసిజం అని ఎట్టంటారు? అంటే వాళ్ళల్లో కొంతమందిలో ఆత్మవిమర్శ చేసుకునే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. అయితే సిపిఎం క్యాడర్ని ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించినట్టుగా ఉండకూడదని చెప్పి, కాకపోతే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇదే పద్ధతి కొనసాగితే నియో ఫాసిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ అట వచ్చే అవకాశాలు ఉన్నాయట. అది వాళ్ళ క్యాడర్ని అంటే ఇది క్యాడర్ సంతృప్తి కోసం చెప్పిన మాట. కానీ ఫాసిస్టు, నియో ఫ్యాసిస్టు అని అదవరికి వాడినటువంటి పదాలని ఉపసంహరించుకొని ముసాయిదా తీర్మానంలో సిపిఎం ప్రవేశపెట్టింది. అంటే ఏంటి అసలు ఇది? ఇంకొక చారిత్రక తప్పిదం ఇన్నాళ్ళ నుంచి చేశామని చెప్పి చంపలేసుకోపోతుందా? ఇదిలా ఉంటే కేరళ సిపిఎం ఇంకొక పద్ధతిలో వెళ్ళిపోతారు, టోటల్గా నయా ఉదారవాద పంథాలో వెళ్ళిపోతుందని వాళ్ళ పార్టీలను విమర్శలు చేస్తున్నారు. ఎందుకనంటే ఒకటి 2-3 చెప్తాను. రాజకీయంగా చూసుకునేటట్టయితే నిన్నటి దాకా ముస్లిం అప్పీస్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఒక మూమెంట్లో ముస్లిం లీగ్తో కోయిలేషన్ ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. ముస్లిం లీగ్ని యూడిఎఫ్ నుంచి లాక్కోవటానికి ప్రయత్నం చేసింది. కేరళలో ఎట్లయితే కేరళ కాంగ్రెస్ని ఎట్లయితే లాక్కుందో అట్లానే ముస్లిం లీగ్ను కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేసింది. సఫలం కాలేదు. ముస్లింలు ఈ రోజుకి ముస్లిం లీగు అట్లానే కాంగ్రెస్ ఆధ్వర్యాన యూడిఎఫ్కి పూర్తిగా మమేకమైపోయారు. వాళ్ళది బిడిసి కొట్టడమే కాకుండా అసలుకే మోసం వస్తుందని చెప్పి గ్రహించారు. ఎందుకంటే కేరళ వరకు మీ అందరు ఆశ్చర్యపోతారు, కేరళ వరకు సిపిఎం కోర్ బేస్ హిందూ బేస్. అక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ గణనీయంగా ఉన్నటువంటి కేరళలో మీకు ఇది ప్రధానంగా ఈ ముస్లిం హిందూ బేస్తోనే కేరళ సిపిఎం నడుస్తూ ఉంది. ప్రధానంగా బీసీ కమ్యూనిటీ అయిన యజవాలు వాళ్ళకి ప్రధానమైనటువంటి కోర్ బేస్. అటువంటిది ఇవాళ దాన్ని దీంట్లో టోటల్గా ఏమైపోయిందంటే ఇప్పుడు వాళ్ళకి అసలుకే మోసం వస్తుంది, మొదటకే మోసం వస్తుందని గ్రహించి తిరిగి సాఫ్ట్ హిందుత్వ పాలసీని కేరళలో తీసుకుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ముస్లిం తీవ్రవాదాన్ని గట్టిగా ఖండిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ముస్లిం తీవ్రవాదంతో రాజీ పడుతుందని చెప్తా ఉంది. సో హిందువుల బేస్ ఎందుకు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే యజవాల్లో ఒక సెక్షన్ మన లోక్సభలో బీజేపీకి ఓటేశారు. వాళ్ళని కలవరపెడుతుంది అది. నాయర్లు ఎనివే కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్లో ఒక నాయర్ల సెక్షన్ వచ్చి బీజేపీ వైపు చేరింది. యజవాల్లో కూడా ఒక సెక్షన్ బీజేపీకి ఓటేశారు. అందుకని మా ఓటు బేస్ అన్న మేము పోగొట్టుకోకుండా కాపాడుకోవాలనే దీంతో మళ్ళా ప్రో హిందూ పుష్ తీసుకుంది సిపిఎం. ఇదొక వైపు నడుస్తుంటే నిన్న సమ్మె జరుగుతుంటే ఆశా వర్కర్ల సమ్మె జరిగితే దారుణాతి దారుణంగా దాన్ని అణిచివేయటానికి ప్రయత్నం చేస్తుంది. పెస్ట్ అట, ఆశా వర్కర్లు పెస్ట్ అంట, క్రిమి సంహారక మందులట, వాళ్ళు క్యాన్సర్ లాగా వ్యాపిస్తున్నారట. అసలు దాన్ని నడిపేటువంటి ఎస్యుసిఐ, అది ఒక కమ్యూనిస్ట్ పార్టీనే, ఎస్యుసిఐ నాయకురాలు మిని ఆవిడ్ని నికృష్ట జీవని విమర్శించారు. వాళ్ళకి 5,000 ఉంది. వాళ్ళకి ఏం సమ్మె అంటే మాకు జీతం పెంచండి, జీతం అనరు, వాళ్ళది హానరోరియం అంటారు, దాన్ని పెంచమంటున్నారు. కొన్ని డిమాండ్లు వాళ్ళవి. కానీ ఎవరు ఒక కమ్యూనిస్టుల అధికారంలో ఉన్న చోట ఈ వర్కర్ల సమ్మెపై నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంది సిపిఎం ఇవాళ. అలాగే ఆర్థిక విధానాలను చూసుకుంటున్నా ఎన్నో మార్పులు వచ్చినాయి. సెమీ హై స్పీడ్ రైలు చాలామంది వ్యతిరేకిస్తున్నా, కావాలని కోరుకుంటున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఒకనాడు విమర్శించిన ఎస్ఎఫ్ఐ ఇవాళ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్కి రెడ్ కార్పెట్ పరుస్తుంది. నవకేరళం అనండి, ఇన్వెస్ట్ కాంక్లేవ్స్ అనండి, నయా ఉదారవాదం వైపు, ఆర్థిక విధానం వైపు కేరళ సిపిఎం వెళ్తుందనేది రాజకీయ పండితుల విశ్లేషణ.
అక్కడ దాకా ఎందుకంటే మనం ఇన్వెస్ట్ కాంక్లేవ్లో అసలు అతిపెద్ద పెట్టుబడి ఎవరు పెట్టారు? అదానీ పెట్టాడు. 30,000 కోట్లు అదానీ పెట్టాడు. ఇంకెవరు పెట్టలేదు అంత పెద్ద పెట్టుబడి. అదానిని రోజు విమర్శిస్తారు. అంటే అసలు ఏం జరుగుతుంది సిపిఎం? ఒకవైపు దేశవ్యాప్త ముసాయిదా తీర్మానంలో ఒక చారిత్రక తప్పిదాన్ని ఒప్పుకోబోతున్నారా? రెండో వైపు కేరళలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నయా ఉదారవాద ఆర్థిక విధానం వైపుకి సిపిఎం మళ్ళిందా? నేను కాదు అడుగుతుంది, సిపిఐ అడుగుతుంది, కాంగ్రెస్ అడుగుతుంది. ఇది పరిస్థితి. సిపిఎం ముందు గొయ్యి వెనక నుయ్యులాగా సిపిఎం పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.